ఎమ్మెల్సీ కవిత రీ ఎంట్రీ ఇచ్చారు. లిక్కర్ స్కామ్ లో జైలు నుంచి వచ్చిన తర్వాత పూర్తిగా సైలెంట్ అయిపోయిన కవిత కొన్ని రోజులుగా వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. జగిత్యాల నియోజకవర్గ నేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు కవిత. దీంతో వచ్చే ఎన్నికల్లో జగిత్యాల నుంచి కవిత పోటీ చేస్తారనే ప్రచారం కూడా సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల ఇన్ఛార్జ్ గా వ్యవహరించిన కవిత సంజయ్ గెలుపు కోసం తీవ్రంగా శ్రమించారు. సంజయ్ అధికార పార్టీలో చేరడంతో కవితే రంగంలోకి దిగాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి కూడా దూకుడు తగ్గించడంతో జగిత్యాలపై కవిత ప్రధానంగా ఫోకస్ చేశారని అంటున్నారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపికృష్ణ అందిస్తారు. గోపికృష్ణ, లిక్కర్ స్కామ్ లో జైలుకు వెళ్లిన కవిత జైలు నుంచి వచ్చాక కూడా గత కొన్ని రోజులుగా సైలెంట్ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు తిరిగి రాజకీయాల్లో పూర్తి స్థాయిలో క్రియాశీలకంగా మారనున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే కవిత పూర్తి స్థాయిలో రీఎంట్రీ ఇచ్చినట్లు కూడా మనకు స్పష్టమవుతుంది. అయితే కొన్ని రోజులుగా వరుసగా సమావేశాలు బీఆర్ఎస్ నేతలతో సమావేశాలు నిర్వహిస్తూ వచ్చిన కవిత ఈ రోజు జగిత్యాల నియోజకవర్గంలోని పూర్తి నేతలతో మాత్రం సమావేశం తెలుస్తుంది. అయితే జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ రావు, మాజీ జడ్పీ చైర్పర్సన్ వసంత ఆధ్వర్యంలో కూడా ఈ సమావేశంలో పూర్తి స్థాయిలో నియోజకవర్గంలోని కార్యకర్తలతో పాటు నేతలను కూడా పూర్తి పిలిపించి హైదరాబాద్ లో సమావేశం అయినట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఈ సమావేశంలో అక్కడ నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో తాను దృష్టి పెట్టినట్టు కూడా అందుకే సమావేశాన్ని నిర్వహించినట్టు కూడా మనకు స్పష్టమవుతుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల ఇన్ఛార్జిగా వ్యవహరించిన కవిత దాదాపు పూర్తి స్థాయిలో ఎమ్మెల్యే సంజయ్ కొరకు గెలుపు కోసం అక్కడే ఉండి కృషి చేశారు. అయితే ఇటీవల కాలంలో లిక్కర్ స్కామ్ లో జైలుకు జరిగిన పరిణామాల్లో మాత్రం ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పటి నుంచి కూడా ఇటు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో పాటు సంజయ్ కూడా మధ్య విభేదాలు రాజకీయంగా ఒకే పార్టీలో రెండు కుమ్ములాటలు జరుగుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయి జీవన్ రెడ్డి కూడా దూకుడు అనేది తగ్గించినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవితకు జగిత్యాలనే టార్గెట్ చేసి జగిత్యాల నుంచి పోటీ చేసే దిశగా కూడా పావులు కలుపుతున్నట్టు కూడా ప్రచారాన్ని అయితే కొనసాగుతుంది. గత ఎన్నికల్లో జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఇటు ఎమ్మెల్యే కవితకు జగిత్యాలపై పూర్తి స్థాయిలో పట్టు ఉండడంతో మాత్రం ఇటు కవిత అంటే క్రేజ్ అభిమానులు కూడా ఎక్కువ ఉండడంతో జగిత్యాలను ఎంచుకున్నట్టు కూడా మనకు స్పష్టమవుతుంది. రానున్న ఎన్నికల నేపథ్యంలో ఇప్పటి నుంచే ప్రణాళిక రూపొందిస్తూ ఈ జగిత్యాలనే టార్గెట్ చేస్తూ కూడా కవిత ప్రచారం అనేది ముందుకు వెళ్తుంది. ఈ నేపథ్యంలో స్థానిక నేతలతో సమావేశం నిర్వహించాలనే నేపథ్యంలో ఈ రోజు పూర్తి స్థాయిలో సమావేశాలు నిర్వహించినట్టు కూడా తెలుస్తుంది. అయితే రానున్న ఎన్నికల్లో మాత్రం కవిత జగిత్యాల ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉన్నట్టు కూడా మనకు ప్రచారం అయితే కొనసాగుతున్న నేపథ్యంలో ఇటు జీవన్ రెడ్డి కూడా ఇదే చివరి ఎన్నికలను ప్రకటించే నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో మాత్రం కవిత గెలిపించిన సంజయ్ తోటి పోటీ ఉండే అవకాశం ఉన్నట్టు కూడా ప్రచారం అయితే కొనసాగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో మాత్రం జగిత్యాల నుంచి పోటీ చేసి రాజకీయంగా మాత్రం మళ్ళీ ముందుకెళ్లాలని కూడా కవిత భావిస్తున్నట్టు కూడా మనకు స్పష్టమవుతుంది.